కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, హిందూ సనాతన ధర్మ విలువల ఆరాధకుడు బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని గౌతమ్ నగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఎన్టీపీసీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆలయ అర్చకులు మురళీధర్ శర్మ నేతృత్వంలో హనుమాన్ అభిషేకం, హోమం, ఆశీర్వచనాలతో ఘనంగా నిర్వహించారు. దేశ భద్రత, హిందూ ధర్మ పరిరక్షణ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బండి సంజయ్ గారి సేవల్ని కొనియాడుతూ ఆయనకు దీర్ఘ ఆయుష్, ఆయురారోగ్యాలు కలగాలని, భవిష్యత్తులో మరెన్నో పదవులు పొందాలని ఈ సందర్భంగా ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ కర్రె సంజీవరెడ్డి గారు హాజరై బండి సంజయ్ గారి సేవా కార్యక్రమాలను గుర్తు చేసి వారి నాయకత్వం దేశానికి, రాష్ట్రానికి మరింత వెలుగు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని గోశాలలో ఉన్న ఆవులకు ప్రత్యేక ఆహారాన్ని ఏర్పాటు చేశారు. గోమాత పూజ నిర్వహించి పశు సంరక్షణకు భారతీయ జనతా పార్టీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని అన్నారు. ప్రజా సంక్షేమం, పశు సంరక్షణ, ధర్మ పరిరక్షణ కార్యక్రమాలను బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ, బీజేపీ సీనియర్ నాయకులు తోట కుమారస్వామి, సిలువేరు అంజి, ఈదునూరి చిరంజీవి, అయోధ్య తిరుపతి, అంకారి భారత్, దండు సాయి పవన్, జక్కన్న బాలు, శిలారపు కళ్యాణ్, బూడిద హర్ష, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మంచి స్థాయికి ఎదగాలి, అభివృద్ధి చెందాలనే భావన చేత మంచి మనసులోకి వచ్చి మాతృకాలను చక్కగా అర్చన జరిపించారు. దీంతో పాటు మన గోపులు చక్కగా నిర్వహిస్తున్నారు. బండి సంజయ్ గారి పుట్టినరోజు సందర్భాన మనందరి యొక్క ఆశీస్సులు ఉండాలి. విశ్వవ్యాప్తి జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు, గౌరవనీయులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నమ్మిన సిద్ధాంతం కొరకు సామాన్య కార్యకర్త నుండి ఇవాళ కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రివర్యులుగా ఉన్నటువంటి బండి సంజయ్ అన్న పుట్టినరోజుని పురస్కరించుకొని మరి ఎన్టీపీసీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారి ఆధ్వర్యంలో స్థానిక గౌతమి నగర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో గౌరవనీయులు గురువర్యులు మురళీధర్ శర్మ గారి నేతృత్వం లోపల ఈరోజు గోమాత పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఆ భగవంతుడి ఆశీర్వాదం సంజయ్ అన్నపై నిండుగా ఉండాలని, భవిష్యత్తు లోపల మరి ఆరోగ్యంగా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి,
వారు ఇంకా మరెన్నో ఉన్నత స్థాయి పదవులు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఇవాళ మన సనాతన ధర్మం హిందూ సాంప్రదాయం చెప్తా ఉన్నది, గోమాత, గోవు అంటే మన కన్న తల్లితో సమానము. ఇవాళ గోమాతని పూజిస్తే 33 కోట్ల దేవతలని పూజించినట్టుగా మన హిందూ ధర్మం, సనాతన ధర్మం చెప్తా ఉన్నది. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి గోశాలలో ఆవులన్నింటికి కూడా ఆహారాన్ని అందించడం నిజంగా కూడా మేమంతా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇంత గొప్ప కార్యక్రమంలో మరి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవారెడ్డి గారు రావడం, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, సీనియర్ నాయకులు, ఈ ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు, పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, సంజయ్ అన్న మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి జై. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా గోవారికాన్ని ఎన్టీపీసీలోని హనుమాన్ని గౌతమ్ నగర్ హనుమాన్ని గోశాలలో ఇవాళ గోపూజ చేయించి గోవులు అన్నిటికీ మంచిగా కూరగాయలు బ్రహ్మాండమైన పూజ చేయడం జరిగింది. ఇదే బండి సంజయ్ గారు ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నెన్నో చేసుకోవాలని చెప్పి భగవంతుని కోరుచున్నాము. అలాగే అర్చన కూడా చేయడం జరిగింది. ఇటువంటి పుట్టినరోజులు చేసుకుంటూ గతంలో మళ్ళా పదవులు మళ్ళా ప్రజల అందరి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి భగవంతునికి అర్చన చేయడం జరిగింది.